కాశీబుగ్గ రోడ్డు ప్రమాద ఘటనలో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డైరెక్షన్ మరోసారి అటర్ఫ్లాప్ అయింది. రిమాండ్లో వైద్యం పేరుతో తన కుమారుణ్ణి స్వేచ్ఛగా ఉంచేందుకు వేసిన ప్లాన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. ఆసుపత్రిలో వీఐపీ గది కేటాయించడం, బయట నుంచి భోజనాలు అందించడంపై ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆగ మేఘాలపై మెదడుకు సిటీ స్కాన్, చేతికి ఎక్స్రే, పొట్ట భాగంలో అల్ట్రాసౌండ్ స్కాన్, మలేరియా, టైఫాయిడ్ రక్త పరీక్షలు చేశారు. రిపోర్టుల్లో ఎలాంటి సమస్య లేదని తేల్చిన ఆసుపత్రి వైద్యాధికారులు బుధవారం సాయంత్రం అరవ్ వర్మను డిశ్చార్జ్ చేయడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఆసుపత్రికి వచ్చేటప్పుడు వీల్ చైర్లో వచ్చిన అరవ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్ళాడు. బుల్లెట్ బైక్తో గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టిన తర్వాత అరవ్ వర్మను సీదిరి తన కారులో ఓ ప్రైవేట్ ఆర్థోపెడిక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కారు దిగగానే స్ట్రెచ్చర్ తీసుకొచ్చినా అక్కర్లేదంటూ అరవ్ నడిచి లోపలికి వెళ్ళడం అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. తర్వాత కాశీబుగ్గ స్టేషన్లో లొంగిపోవడానికి వచ్చినప్పుడు అరవ్ దర్జాగానే లోపలికి వెళ్ళారు. న్యాయస్థానం రిమాండ్ విధించినప్పుడు పలాస ఆసుపత్రిలో వైద్యులు ఫిట్ ఫర్ రిమాండ్ అని నిర్ధారించాకే శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. అక్కడే అప్పలరాజు డైరెక్షన్ మొదలైంది. కుడి చేయి, పొట్ట భాగం, తల నుదుటి భాగంలో నొప్పి అంటూ తండ్రి ఇచ్చిన డైలాగులను అరవ్ చెప్పారు. దీంతో సర్వజన వైద్యశాలకు అరవ్ వర్మను తీసుకొచ్చారు. పరీక్షలు, అబ్జర్వేషన్, వైద్యం పేరుతో కొన్ని రోజులు ఉంచేందుకు అక్కడ ప్రణాళికలు చేసినట్టు తెలుస్తోంది. అప్పలరాజు వైద్యుడు కావడంతో ఆయనకున్న పరిచయాలు, బంధుత్వంతో ఆసుపత్రిలో కొందరు వైద్యులు, హౌస్ సర్జన్లు ఆయనకు సహకరించినట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలను ఆసుపత్రికి తీసుకెళ్తే బయట ఆహారం అనుమతించరు బేసిక్గా. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చే ఆహారమే తినాలి వాళ్ళు. బయట ఆహారం తినాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి ఉండాలి. అప్పలరాజు అనుచరులు బయట నుంచి క్యారేజీలు తెచ్చి అరవ్కు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు క్యారేజీలతో భోజనం, శీతల పానీయాలు తెచ్చిచ్చారు. అరవ్కు ఆరోగ్యం బాగాలేదు, ఆహారం తీసుకోవట్లేదు, అతడి అసిస్టెంట్గా ఉండేందుకు అవకాశం ఇవ్వాలంటూ సీదిరి అప్పలరాజు భార్య పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. ఈలోగా ఆసుపత్రి నుంచి అరవ్ను డిశ్చార్జ్ చేశారు. అరవ్ ఆసుపత్రికి వస్తున్న విషయం తెలియగానే మంగళవారమే వీఐపీ గదిని వైద్యులు సిద్ధం చేశారు. మీడియా ప్రశ్నించడంతో అక్కడి నుంచి ఆర్ఐసీయూలోకి మార్చారు. అక్కడ అప్పలరాజు బంధువుగా చెప్పుకున్న ఓ హౌస్ సర్జన్ కుమార్ వర్మ అత్యుత్సాహం ప్రదర్శించారు. అరవ్ వద్దకు వేరే విభాగాల వైద్యులు, హౌస్ సర్జన్లు వెళ్లడంపై మీడియా వీడియోలు చిత్రీకరించగా వాటిని డిలీట్ చేయాలని కుమార్ వర్మ పట్టుబట్టారు. అరవ్ బెయిల్ను పిటిషన్ కోసం మంగళవారం దరఖాస్తుకు తీసుకెళ్లగా పలాస కోర్టులో దాన్ని తిరస్కరించారు. అయితే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన సీదిరి అప్పలరాజును కేసులో నిందితుడిగా A3గా చేర్చి ఆయన పాత్రపై పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఇంటిపై పోలీసులు నిఘా ఉంచారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి ఈ కేసు విషయంలో. అయితే సిద్ధార్థకు ఒంటిపై దెబ్బలు లేకపోయినా బైక్ ప్రమాదం చేశాడంటే విచారణకు వెళ్ళిన పోలీసులు నమ్మడం, అక్కడ ఆ పోలీసులు నిర్లక్ష్యంగా గుర్తించారు. పూర్తి స్థాయి నివేదికను జిల్లా ఎస్పీ, DIGకి ఇంకా అందించాల్సి ఉంది దానికి సంబంధించి. మరోవైపు ప్రమాదం జరిగిన తర్వాత కూడా సెటిల్మెంట్ చేసిన వారిలో వైసీపీ నాయకులు నర్తు వెంకటరమణ, సిద్ధార్థ తండ్రి గౌరీ త్యాడి, వేణుగోపాల్ రెడ్డి, అల్లు రమణ, స్థానిక టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు, సప్ప నవీన్తో పాటు పలువురు ఉన్నారు. రాజీ జరిగే సమయానికి అప్పలరాజు కుమారుడు అరవ్ యాక్సిడెంట్ చేసినట్లు తెలియదు. సిద్ధార్థ త్యాడి ప్రమాదం చేసినట్లు నమ్మి ఆయన తండ్రితోనే రాజీ చేసుకున్నారు వాళ్ళంతా. అయితే వైసీపీ నాయకులకు విషయం తెలిసినా కూడా స్థానికులను తప్పుదోవ పట్టించి సెటిల్మెంట్ చేశారని అక్కడ వార్తలు వినబడుతున్నాయి. అయితే 1,50,000 అడ్వాన్స్గా గౌరీ త్యాడికి స్పాట్లోనే కూడా చెల్లించారు. మిగిలిన సొమ్మును చెక్కులు, ఒప్పంద పత్రం రాశారు. లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే మిగిలిన డబ్బులు ఇస్తామని అందులో పేర్కొన్నారు. ఈ ఒప్పంద పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో మరి. ఈ కేసుకు సంబంధించి సీదిరి అప్పలరాజు కూడా ఆయన కూడా A3గా చేర్చారు. అంటే ఒక వ్యక్తిని ఎవరు కావాలని ఢీకొట్టరు, కానీ అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఆ సమయంలో సీదిరి అప్పలరాజు కొడుకు అరవ్ గొర్రెల కాపరి వైపుగా వెళ్తుంటే ఆ గొర్రెల కాపరిని ఢీకొట్టడం, ఆయన కొడుకు మీద ప్రేమతో మళ్ళీ ఈ కేసు భవిష్యత్తు ఉన్న అబ్బాయి కేసు ఫైల్ అయితే భవిష్యత్తు దెబ్బతింటారని చెప్పని భావించి ఆ పిల్లోడి స్నేహితుడు ఎవరైతే ఉంటారో సిద్ధార్థని, ఆయనకు ఆ కేసు ఆయన పైన నేనే బైక్ తోలానని చెప్పేసి అని ఆయన మీద ఆయన వెళ్ళి లొంగిపోవడం. కానీ పోలీసులు సీసీ ఫుటేజ్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత సీదిరి అప్పలరాజు కొడుకే బైక్ నడపడం తేలడం, ఈ ప్రాసెస్ అంతా ఒక సినిమాటిక్గా జరిగిపోయింది. అంటే ప్రమాదం చేసింది ప్రమాద కారకులు ఒకరైతే, ఇంకొక వ్యక్తి అభంశుభం తెలియని వ్యక్తి వచ్చి నేనే చేసిన అని చెప్పేసి అని డబ్బుల రూపేణా ఆ వ్యక్తిని లొంగ తీసుకునే ప్రయత్నం చేసి
ఆ వ్యక్తి ఈ వ్యక్తికి బదులు ఆ వ్యక్తిని జైల్లోకి పంపించే ఆలోచన చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా కూడా క్రైమ్ ఆఫ్ అఫెన్స్ కిందకి వస్తే చాలా డేంజరస్ థాట్ ఇది నిజానికి చెప్పాలంటే. సో ఇలాంటి విషయంలో పోలీసులు మొత్తం కంప్లీట్గా విచారణ చేసి సీసీ ఫుటేజ్ అంతా పరిశీలించి సీదిరి అప్పలరాజు కొడుకే ఇందులో మొదటి నిందితుడు అంటే A1 నిందితుడు అని తెలిసి తర్వాత ఆ సీదిరి అప్పలరాజు కుమారుడు అరవని అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి తరలించారు. అయితే ఆయనపై ఓన్లీ ఈ యాక్సిడెంట్ కేసే కాకుండా హిట్ అండ్ రన్ కేసే కాకుండా తర్వాత ఈ తప్పుడు అంటే కోర్టుల్ని ప్రజల్ని చట్టాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేసిన చర్యలు వాటిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే ప్రాసెస్లో మాజీ మంత్రి అప్పలరాజు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసు సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం పోలీసులు ఈ అతి త్వరలో సీదిరి అప్పలరాజును కూడా అరెస్ట్ చేసే అవకాశం లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా చట్టాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవస్థలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పోలీసులు తేల్చారు. ఆ క్రమంలోనే అతి త్వరలో సీదిరి అప్పలరాజు అరెస్ట్ అవుతారనే ఒక వార్త ఆ శ్రీకాకుళం రాజకీయాల్లో కూడా గుప్పమంటుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనం మరికొన్ని గంటలు వేచి చూస్తే మనకు తెలుస్తుంది. ఏ క్షణమైనా కూడా, ఎందుకంటే A3గా చేర్చారు కాబట్టి ఏ క్షణమైనా సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉందని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మాత్రం చర్చించుకుంటున్నారు. సో ఏదేమైనా కూడా ఈ కేసు డిఫరెంట్ మలుపులు తిరుగుతుంది. అది దీనిపై నారా లోకేష్ కూడా స్పందిస్తూ అసలు తెలంగాణలో బండి సంజయ్ కుమారుడు తప్పు చేసిందని తెలియగానే బండి సంజయ్ వాళ్ళ కుమారుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్టు సీదిరి అప్పలరాజు కూడా తన కొడుకు తప్పు చేశాడని తెలిసినాక వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే అది సమాజానికి మనము ప్రజలకి ఒక నిజాయితీ పరులుగా కనబడే వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉండేది. కానీ మీరు ఇలా తప్పు దోవ పట్టించే విధంగా ఇవ్వడం ఇంతవరకు కరెక్ట్ కాదు. అసలు అంటే ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులే ఇట్లా చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తే మరి ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? నాయకులు అంటే ఆదర్శంగా ఉండాలి. బండి సంజయ్ లాగా మీరేంటి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నిన్న తాజాగా నారా లోకేష్ కూడా ఈ అంశంపై స్పందించడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రమాదాలు ఎవరు కావాలని చేయరు. ప్రమాదం అంటే అనుకోకుండా జరిగేది. ఆ పిల్లోడు 18 years బాబు, ఆ పిల్లోడు కూడా కావాలని ప్రమాదం ఏం చేయరు. అది జరిగిన తర్వాత దానికి సంబంధించి కాంపెన్సేషన్ ఏంది, దానికి సంబంధించి నెక్స్ట్ చర్య ఏంది, చట్టానికి లోబడి న్యాయస్థానాలకు లోబడి న్యాయానికి లోబడి నిజాయితీకి లోబడి దానికి సంబంధించి ఏం చేద్దామని చెప్పేసి ఆ కేసు వెంటనే ఫైల్ అయిన తర్వాత వెంటనే లోపలికి వెళ్ళి ఆ కుటుంబానికి మద్దతుగా నిలిస్తే అప్పుడు ఆ విషయం వేరేలాగా ఉండేది, జనాల్లోకి వేరేలా మెసేజ్ వెళ్ళలేదు. అసలు ఆ కుటుంబం గురించి పట్టించుకోకుండా అక్కడ నిందితుడిని మార్చేసి తర్వాత హాస్పిటల్ రిపోర్ట్స్ తారుమారు చేసి తర్వాత ఈ న్యాయస్థానాలని వ్యవస్థలని చట్టాన్ని తప్పుదో పట్టించే విధంగా చర్యలు చేపట్టడంతో ఈ ఇష్యూ సీరియస్ అయిపోయింది. అంటే నార్మల్గా ఉండి ఆ ఫ్యామిలీకి ఎవరైతే బాధిత ఫ్యామిలీ ఉందో ఆ బాధిత ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఈ పిల్లోని తీసుకెళ్ళి పోలీసుల ముందు సరెండర్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఇక్కడ తండ్రి ప్రేమ అడ్డొచ్చి ప్రతి ఒక్కరికి కొడుకుల మీద పిల్లల మీద ప్రేమలు ఉంటాయి. కాకపోతే ఆ ప్రేమ మన చట్టాలని న్యాయస్థానాలను తప్పుదో పట్టించే విధంగా ఉందా, ఆ ప్రేమ మన కళ్ళను కప్పేస్తుందా అనేది చూసుకోవాల్సిన అది ఉండే. బట్ ఈయన సీదిరి అప్పలరాజు ఈ చట్టాల న్యాయస్థానం వీటికన్నా కూడా కొడుకు మీద ప్రేమ ఎక్కువ అయిపోయింది ఈయనకి. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఓన్లీ వాళ్ళ బాబుయే కాదు ఆ కేసు విషయంలో ఈయన స్పందించిన తీరుకు, ఈయన వ్యవహరించిన తీరుకు సీదిరి అప్పలరాజు మీద కూడా కేసు A3గా నమోదైంది. సో అతి త్వరలో ఈ కేసు విషయంలో సీదిరి అప్పలరాజు అరెస్ట్ అవుతారు. కంప్లీట్గా ఒక న్యాయస్థానాల్ని చట్టాలని వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఒక సినిమాటిక్ స్టైల్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ తరహాలో దీన్ని మలుపులు తిప్పడం కోసం ప్రయత్నం చేశారని చెప్పేసి పోలీసులు చట్టాలు భావిస్తున్నాయి. కాబట్టి అతి త్వరలో సీదిరి అప్పలరాజు గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనం మళ్ళీ భారత్ టీవీలో చర్చిద్దాం.